చెప్పాను కదా, నా భూతో నా భవిష్యతి. ఇక ఇట్లా పాడేవాళ్ళు గాన గంధర్వులే. ఇక మళ్ళీ ఇంకో ఘంటసాల గారు ఉండే అవకాశమే లేదు. ఆ పిచ్చి చూడండి ఎక్కడ ఉందో. రెండు శృతిలో పైన పంచమం పాడి దైవతాన్ని టచ్ చేసి మధ్యమానికి వచ్చారంటే, ఆయన గనక ఇప్పుడు ఏదైనా పాట తీసుకోండి, సి అంటే ఒకటిలో గనక పాట ఉంటే ఒకటిలో పై స్థాయి షడ్జమానికి వెళ్ళి ఆ పై స్థాయిలో నిషాదం టచ్ చేయగలిగేటువంటి రేంజ్, అనగా దాదాపుగా 3 స్థాయిలు. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ మొదలు పెడితే ఇది కనబడుతుంది మీకు, ఇక్కడ క్షమించాలి ఓ బయట శబ్దాలు. సరే పోనీ డి అనే తీసుకుందాం. ఇక్కడ కింద కనబడుతుందా, చూసారా, రీ సా. సో డిఏ తీసుకోండి, అంటే రెండు శృతి తీసుకుంటే రెండులో ఖచ్చితంగా ఆయన కింద షడ్జమని పాడేస్తారు. అంటే నేనే పాడగలుగుతున్నానంటే ఘంటసాల మాస్టర్ చాలా సులువుగా పాడగలుగుతారు. అందువల్ల రెండు శృతి తీసుకుంటే ఈ మందర స్థాయి షడ్జమం పాడేస్తారు. పాడేయడమే కాకుండా ఈ పై స్థాయి షడ్జమం దాటేసి పంచమం దాటేసి దైవత్వం కూడా టచ్ చేసేసారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఆ నీసా పలకడం పెద్ద విషయం కదా ఆయనకి. అందువల్ల చూస్తే కనుక మీరు 3 స్థాయిలు, ఇది కనబడుతుందా, కనబడట్లేదు. సో దా వరకు చూపించాను కదా, ఆ పక్కన నీ, ఇంకో పక్కన మెట్టుకు వెళ్తే సా. అందువల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్థాయి, అంటే మంత్ర స్థాయి నుంచి మధ్య స్థాయి సా, ఇక్కడి నుంచి పై స్థాయి షడ్జము, దానిపైన ఇంకొక స్థాయి, అంటే 3 స్థాయిలు. 3 స్థాయిలు మామూలుగా ఒక మానవ కంఠం పలకగలుగుతుంది, కానీ అది ఎవరికో కానీ సాధ్యం కాదు. కోట్లలో ఒకళ్ళు ఉంటారనమాట, అలాంటి వ్యక్తే ఘంటసాల మాస్టర్. సో అందువల్ల ఇప్పుడు ఈ రెండో భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మాణిక్య వీణ ముపలాల యంతి, కాళిదాసు విరచితం, 2 శృతులు ఉంది. రాగమాలికలో ఈ రెండో భాగంలో మనం చూసేటువంటి పోర్షన్ మన కేదార గౌళ రాగం. సరే ఇప్పుడు కర్ణాటక సంగీతం చెప్పడం కాదు కానీ మామూలుగా ఒకసారి మూర్ఛన ఈ 2 శృతులు ఎలా ఉంటుందో మీకు చూపించాను మెట్లు. ఇది 28 అంటే హరికాంభోజి జన్యరాగం అనమాట, కేదార గౌళ. మనకి నీ 1 కానీ చాలా చోట్ల నీ గమకం వేసినప్పుడు దా 2తో వేస్తాం. అలాగే మా 1 ఉంది, మా 1 కూడా వాడతారు, కానీ మా పా మధ్యలో గమకం వచ్చినప్పుడు అది గా 2తో ఉంటుంది, గమనించాలి మీరు. అది కేదార గౌళ యొక్క స్టాంప్ అనమాట. సో ఈయన ఎక్కడ మొదలెట్టారంటే పై స్థాయిలోనే, ఐ థింక్ చతుర్భుజి అని వస్తుంది కదా, అది గరి రి 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 గమ గమ రి 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 రి. క్షమించాలి. రే గమ గరి సరి గమ రే, రే గరి స స, దస దస రి స స ని ద, దస 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 రి స స ని ద, ని ద ని ని ద ప ని ద ప. గమకం చూడండి. సో తర్వాత ఇది మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూద్దాం. దశ దశ రి స స ని ద ప, మా ప ని స రి స ని ద ప, మా ప ద ప మ గ రి మ గ
అర్థమైంది కదా. చూస్తే మీరు మా వన్నే పాడుతున్నాను నేను పాడేది, బట్ గా టు పా మధ్యలో గమకం ఉంటుంది. అలాగే నీ వన్ పాడినప్పుడు అక్కడ దా టు సాకి మధ్యలో గమకం. స ని ద ప మ బ ని స రి స ని ద ప మ మ బ ద ప మ గ రి మ గ మ రి. అయిందా? తర్వాత రి మ బ స రి మ బ స ని. చూసారా, నీ వన్ లాగే చెప్పాను కదా, కొన్నిసార్లు నీ వన్ లాగే పలుకుతాం, మా వన్ లాగే పలుకుతాం. బట్ ఎక్కువ శాతం నీ వన్ వచ్చినప్పుడు దాటు సా మధ్యలో గమకం, మా వచ్చినప్పుడు ఘాటు పాక మధ్యలో గమకం. ఉండ్రేక్షు అనుకుంటా కదా. పుష్పబాణ హస్తే. తర్వాత నమస్తే పని సరిగా మరి. ఇక్కడ హైలైట్ అనమాట. ఇదే చెప్పాను కదా, దాటు టచ్ అవుతారు. రే రే పమ రే రే పమ పద మరి. జగదేకమాతః. అక్కడి నుంచి ఇంక రాగమే. సరి సరి సని దప మబని సరి గమ గరి సని దప మబని సరి సని దప మబని సరి స పని సరి ప మగరి మగ మరి రే ప మగరి గస. ఇది ఆఖరి రాగం అనమాట. ఇదొక మరొక చక్కటి ఉదాహరణ. దేనికంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉన్న రాగం తాలూకా మెట్లు మాత్రమే వాయిస్తే రాగస్వరూపం రాదు. ఎక్కడైనా వచ్చిందా? ఈ రాగంలో ఉందా అంటే చూడండి, ఒకే ఒక చిన్న ప్రయోగం ఆయన చూపిస్తాను. ఎక్కడైనా షేప్ ఉందా? ఇప్పుడు అదే చూసారా ఎంత తేడా ఉందో. కేవలం మెట్లు వాయిస్తే ఆ రాగ స్వరూపం రాదు. ఇది ఒక చక్కటి ఉదాహరణ. సో మొత్తం చెప్పేశాను కదా. ఇప్పుడు మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను. అక్కడికి మళ్ళీ చూద్దాం.
ని సరి స ని ద ప మ ని సరి స ప ద ని ప మగరి మగ మరి రి ప మగ రి గ స. సో ముందు మా వరకు వెళ్ళి పా వరకు వస్తారు, మళ్ళీ రీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పా వరకు వస్తారు. తర్వాత మళ్ళీ సాగు వచ్చి నీదప్ప పనిదనిప సారీ మపని సరిస పనిదనిప మగ రిమగ మరి రీప మగ రి విగస. ఆఖరి రాగం మళ్ళీ వాయిస్తున్నాను. నమస్తే జగది, అదంతా అయిపోయింది కదా. ఆఖరి రాగం సారీ. అంతే. సో ఈ భాగం కూడా అయిపోయింది. మళ్ళీ తర్వాత రాగమాలికలో వేరే ఇంకో మూడో రాగం ఏదైతే ఉందో ఆ రాగంతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అయితే మెంబర్షిప్ గురించి మళ్ళీ చెప్తున్నాను, చాలా ఆసక్తికరంగా పోతుంది కోర్సు. కీబోర్డ్ కోర్సు బిగినర్స్ కోసమే డిజైన్ చేసినటువంటి కోర్సు. జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.